హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. గైస్, ఈరోజు మన వైజాగ్లో ఉన్న టెనిటీ పార్క్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో ఈ టెనిటీ పార్క్ వెళ్ళడం చాలా చాలా ఈజీ. మనకి ట్రాన్స్పోర్ట్ ఈజీగా దొరుకుతుంది. మనం రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళాలన్నా, ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాలన్నా వైజాగ్లో చాలా ఈజీ అనమాట. అడ్రస్ కూడా మనకి బీచ్ రోడ్ నుంచి లైక్ ఋషికొండ టు సాగర్ నగర్ తర్వాత జోడుగులపాలెం, నెక్స్ట్ వచ్చి టెనిటీ పార్క్, నెక్స్ట్ అప్పుగర్ అనమాట. సో చాలా ఈజీ అడ్రస్ అయితే. సో ఎంట్రన్స్ అయితే ఇది ఇలా ఉంటుంది. అక్కడ అది స్టాచ్యూ ఉంది కదా, ఆయన 1080 విశ్వనాథం గారు, ఆయన పేరే పెట్టారు పార్క్కి. ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. సో మనకి డీటెయిల్స్ అయితే అక్కడ రాసి పెట్టారు. అండ్ పార్క్ విషయానికి వస్తే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లవర్స్కి ఒక అడ్డా అని చెప్పొచ్చు. ఈవినింగ్ 6 అయితే డే టైం కూడా ఉంటారు, మోస్ట్లీ ఈవినింగ్ టైం ఉంటారనమాట ఇక్కడ. సో గ్రీనరీ అయితే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా. ఎక్కువగా ఫోటోషూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్, మూవీ షూటింగ్స్ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. నేను షణ్ముఖ్ జశ్వంత్ మూవీస్ అయితే ఇక్కడ షూట్ చేయడం చూశాను. అండ్ చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. కొంచెం ఎండగా ఉంది కానీ మీకు కొంచెం ఈవినింగ్ అయితే సన్సెట్ టైంకి చాలా చాలా బాగుంటుంది. మీరు టెనిటీ పార్క్ విజిట్ చేయాలి అంటే బెస్ట్ టైం వచ్చి మార్నింగ్ సన్ రైజ్, ఇంకా ఈవినింగ్ సన్సెట్ అనమాట. ఇవి మంచి టైమింగ్స్. సో మీకు ఇంకా ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దామని కొంచెం వేగంగా లైక్ మార్నింగ్ టైం వెళ్ళాను అనమాట. అండ్ ఇంకొంచెం లోపలికి అలా వెళ్ళిపోతే మనకి బీచ్ వ్యూ కూడా ఉంటుంది ఇక్కడ నుంచి. సో మనకి పార్క్ వ్యూ బాగుంటుంది. అండ్ పైనుంచి కింద బీచ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనకి షిప్ కూడా ఉంటుంది. లైక్ ఒక 4 years బ్యాక్ సైక్లోన్కి బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చింది అనమాట షిప్. ఆ షిప్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే కంప్లీట్గా మీకు టెనిటీ పార్క్ని చూపిద్దామని పార్క్ని అయితే ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేశాను. ఇక్కడ ఫ్రెండ్ క్రియేటివిటీ యూజ్ చేసి ఫ్లవర్లోంచి మీకు వీడియో తీస్తుందన్నమాట. గ్రీనరీ మాత్రం చాలా బాగుంది గైస్. సో మీలో ఎంతమంది వైజాగ్ నుంచి చూస్తున్నారు? టెనిటీ పార్క్ ఆల్రెడీ విజిట్ చేశారా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కామెంట్ చేయండి. మీరు మీ లవర్తో వెళ్ళారా, ఫ్యామిలీతో వెళ్ళారా, ఎవరితో వెళ్ళారు కామెంట్ చేయండి. సో ఇదంతా టెనిటీ పార్క్కి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ పార్ట్ అనమాట. లెఫ్ట్ సైడ్ గార్డెన్ అంతా ఇలా ఉంటుంది లుక్ వైజ్. సో ఇక బీచ్ పార్ట్ కూడా చూద్దాము. ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తున్నారు కదా, స్ట్రైట్గా అది వే అన్నమాట బీచ్ వ్యూ పాయింట్కి. ఇదే బీచ్ వ్యూ. ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ దిస్ పార్క్ అనమాట. ఈ పార్క్కి హైలైట్ పాయింట్ అయితే ఇదే. సో కింద మీరు చూస్తే కనుక అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ దిస్ ఈజ్ ద వ్యూ. మీరు ఈవినింగ్ టైం వస్తే ఆ బెంచ్ పైన కూర్చొని కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో బీచ్ వ్యూ అయితే. సో షిప్ అయితే అదే గైస్. ఇంకా ఆ సముద్రాన్ని చూసుకుంటా ఉండిపోవచ్చు ఈ వ్యూ పాయింట్ నుంచి. అది గైస్. ఇక్కడ నుంచి పిక్స్ కూడా బాగా వస్తాయి. వ్యూ అదినా బీచ్ పడుతుంది. సో ఇక్కడ నేను నించున్నాను కదా, ఆ ప్లేస్లో నించొని పిక్స్ తీసుకోవచ్చు. బీచ్ బ్యాక్గ్రౌండ్లో పిక్స్ బాగా వస్తాయి అన్నమాట. సో ఇక
ఇంకొంచెం ముందుకి లైక్ కిందకి వెళ్దాము, బీచ్ దగ్గరికి వెళ్దాం అనమాట. సో ఇదంతా రైట్ సైడ్ పార్ట్, లెఫ్ట్ సైడ్ పార్క్ చూసాం కదా, ఇదంతా రైట్ సైడ్ పార్ట్. ఇప్పుడు బీచ్ దగ్గరికి కింద స్టెప్స్ అయితే ఇట్లా ఉంటాయి, మనం స్టెప్స్ దిగి కిందకి బీచ్ దగ్గరికి వెళ్ళొచ్చు. అండ్ ఇలా కిందకి దిగేటప్పుడు లెఫ్ట్ రైట్కి కూడా పార్క్ టైప్లో బాగుంటుందన్నమాట. ఒకసారి ఆ వ్యూ చూడండి. సో ఇది రైట్ సైడ్ వ్యూ, స్టెప్స్ దిగుతూ లైక్ బీచ్కి దిగుతూ, అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే ఇదన్నమాట. చాలా బాగుంటుంది. గైస్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో మీరు వెంటనే ఓపెన్ చేసి చూడొచ్చు, మీ ఫ్రీ టైంలో అన్నా ఓపెన్ చేసి చూడొచ్చు అనమాట. అండ్ ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ చేయండి, ఎక్కువ లైక్స్ వస్తే కొత్త వాళ్ళకి సజెస్ట్ అవుతుంది వీడియో. అండ్ మనం కిందకైతే వచ్చేసాం బీచ్ దగ్గరికి. అండ్ చిన్న చిన్న ఇలాంటి షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి పైకి వెళ్ళడానికి. అండ్ ఈ షిప్ అయితే చూస్తున్నారు కదా, నేను పర్మిషన్ ట్రై చేసా, బట్ ఎవరు లేరు అక్కడ. ఒకే ఒక అతను వర్క్ చేస్తున్నాడు. అతనికి అడిగితే కింద సెక్యూరిటీని అడగండి అన్నాడు లోపలికి అలౌ చేయమంటే, బట్ అక్కడ సెక్యూరిటీ లేరు, ఎవ్వరూ లేరు. కానీ ఇన్ఫర్మేషన్ ఏంటనేసి అంటే చాలా వెరీ సూన్ ఆ షిప్లో మనకి ఒక రెస్టారెంట్ రాబోతుంది అని టాక్ అనమాట. మనం ఒకవేళ రెస్టారెంట్ వస్తే కనుక అప్పుడు కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. సో ఇది 2020 సైక్లోన్కి అయితే ఈ షిప్ కొట్టుకొచ్చింది బంగ్లాదేశ్ నుంచి. ఇంకా మన వాళ్ళు ఇక్కడ పెట్టి అలా రెస్టారెంట్ని అయితే డెవలప్ చేస్తారంట. లోపల ఆల్రెడీ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఇదంతా కిందకి బీచ్ దగ్గరికి దిగిన తర్వాత రైట్ సైడ్ పార్ట్ అనమాట ఇదంతా కూడా. అండ్ పైన చిన్న టెంపుల్ ఒకటి ఉంది, శ్రీ మరిడిమాంబ టెంపుల్ అని చెప్పేసి. సో మీకు ఆ టెంపుల్ కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంది టెంపుల్. పైన చూస్తే శ్రీ మరిడిమాంబ ఆలయం అని ఉంది. అదండి ఇంకా టెనిటీ పార్క్ డీటెయిల్డ్గా అయితే మీకు చూపించాను. అండ్ ఈ స్టెప్స్ ఉన్నాయి టెంపుల్కి పక్కనే అటాచ్ అయ్యి, పైకి వెళ్ళొచ్చు అనమాట. వే ఉంది పైకి వెళ్ళిపోవడానికి. సో మీకు ఎవ్రీథింగ్ ఎవ్రీ కార్నర్ అయితే నేను మీకు రికార్డ్ చేసి చూపించాను గైస్. అండ్ పైనుంచి బీచ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది రైట్ సైడ్ నుంచి, పార్క్కి రైట్ సైడ్ నుంచి. పార్క్కి ఎంటర్ అవ్వడానికి 2 వేస్ అయితే ఉంటాయి, స్ట్రైట్గా ఒకటి, రైట్ సైడ్ ఒకటి. మనం స్ట్రైట్గా వెళ్ళాం కదా, రైట్ సైడ్ ఎగ్జిట్ అయిపోతున్నాం. సో దట్స్ ఇట్ గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.